హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జావిస్ సిటీఆర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనే వీడియోస్ ఏం పోస్ట్ చేయడం లేదు. ఏమరా అంటే ఖాళీగా రూమ్లోనే కూర్చోవడం, డ్యూటీస్ అంతా ఏం లేవు నాకు, అందుకని నేనైతే పోస్ట్ చేయడం లేదనమాట. సో ఇప్పుడైతే నాకు వ్లాగ్ షూట్ చేద్దామని నేను షూట్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఏమరా అంటే మీరు తమ్నైల్ చూసే ఉంటారు, నాకైతే సివిల్ ఐడి వచ్చేసింది. సో సివిల్ ఐడి ఎట్లొచ్చింది ఏంటి అనేది అండ్ దానికి ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామనండి. అండ్ మనకు కోయిట్లో వచ్చేసి ఎలా ఉన్నిందిరా అంటే పోయినాము ఒక 2-3 డేస్కి మెడికల్ పిలుచుకొని పోతారు. ఆడ మెడికల్ ప్రాసెస్ వచ్చేసి ఏముంటుంది, జస్ట్ బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు, అది అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా హార్డ్గా ఉంది మెడికల్. నిజంగా నేను అడిగాను ఇక్కడ మెడికల్లో ఏమేమి టెస్ట్ చేస్తారు అని అడిగితే ఎవరు ఏం చెప్పినారు బ్లడ్ టెస్టు ఇది అని చెప్పినారు, యూరిన్ టెస్టు అది ఇది అని చెప్పినారు. మా బ్రదర్ చెప్పినాడు, పోరా నీకు ఉంటుంది, నేను చెప్తే నువ్వు వినడం లేదు కదా, నేను డైరెక్ట్గా పో తెలుస్తుంది అని చెప్పినాడు. అది ఏమో డైరెక్ట్గా చెప్పరా అంటే చెప్పినాడు అనమాట. ఇంకా ఆ మాట నేను డైరెక్ట్గా చెప్పలేకపోతున్నా. సో మీకు ఈ వీడియోలో చూడండి లాస్ట్ వరకు ఎట్లుంటుంది ఏందనేది. నిజంగా నేనే ఆడెళ్ళి ఇదైపోయాను. కానీ మా ఓనర్ వల్ల మా మేడం కొడుకు పిలుచుకొని పోయినాడు మెడికల్కి. పోయినా అది కూడా రంజాన్లో 1 మంత్ ఖాళీగా ఉన్నా, నెక్స్ట్ సెకండ్ మంత్ హాఫ్లో పిలుచుకొని పోయినారు. పోయినా ఇక్కడ మా ఇంటి వెనకాలే హాస్పిటల్. పోయినా పాస్పోర్ట్ ఇచ్చాను, ఫొటోస్ ఇచ్చాను, అంతా ఇచ్చాను. లేదు ఈరోజు లేదు రేపు రా అన్నారు. మళ్ళా రేపు వచ్చాను, మళ్ళా కాదన్నారు, మళ్ళా లేదన్నారు. 3 డేస్ తిరిగాను లైన్గా. మళ్ళీ 4th డే, ఆ రోజు వచ్చేసి రంజాను పండగ. ఆ రోజు నైటే వెళ్ళి, రేపు పండగ అంటే ఈరోజు ఈవినింగ్ అయితే నైట్ వెళ్ళినాను, తీసుకున్నారు అంతా, సైన్లు పేపర్ వర్క్ అంతా అయిపోయింది. ఇక దాని తర్వాత నా దగ్గర కార్డు లేదు. మేడం క్యాష్ ఇచ్చింది. క్యాష్ ఇస్తే అక్కడ ఉండే 2 లేడీస్ వచ్చేసి మేమంతా క్యాష్ అంతా పెట్టుకోము, నువ్వు కార్డు ఉంటే కార్డుతో కొట్టు, లేదంటే పోయి చైన్ తీసుకుంటారా అని చెప్పినారు. నాకైతే సుర్రనింది అట్లే. అది కూడా ఏం ఇచ్చినారంటే వాళ్ళు ఏం మాట్లాడినారంటే వాళ్ళ ఇంత మిస్కిన్. అది ఏదో మిస్కిన్ అంటే ఏదో నాకు మీనింగ్ తెలీదు. మీకు ఎవరికైనా అరబీ తెలుసుంటే మిస్కిన్ అంటే ఏంటి అనేది కామెంట్ చేయండి. అలా చెప్పినారు. ఇంకా నాకైతే ఫుల్ కోపం వచ్చేసింది. ఇంకా ఎట్లైనా వీళ్ళకి చైన్ తెచ్చి చూపించాలని చెప్పేసి ఇక నేను పోయేసి మొత్తం షాపులు అన్నీ వెతికి ఎవ్వరు లేదు మొత్తం కార్డులే మిషన్లే అని చెప్పినారు. ఇంకా దాని తర్వాత నేనైతే ఇంకా అక్కడ డస్ట్బిన్ ఎత్తే వాళ్ళు ఉంటారు కదా, బెంగాలీ వాళ్ళు, ఇంకా వాళ్ళనైతే అడిగితే వాళ్ళైతే ఇచ్చినారు. నేను అంతా వెతికినా, ఎక్కడ దొరకలేదంటే ఇచ్చినారు, పోయి ఇచ్చేసిన. దాని తర్వాత స్టార్ట్ అయింది పెద్ద కథ. పోయిన లోపల నా రిపోర్ట్ ఇచ్చినాను, అంటే నా పేపర్ వర్క్స్ చేసింది, పాస్పోర్ట్ అంతా ఇచ్చినాను. చేయి పెట్టినాడు, ఇక్కడ సూది వేసినాడు, బ్లడ్ లాగినాడు. దాని తర్వాత ఇచ్చినాడు 2 కప్పులు. ఎక్కడైనా మెడికల్కి పోవాలంటే తినకుండా వెళ్తారు మార్నింగ్. సో ఇక్కడ వచ్చేసి ఫుల్గా దొబ్బి తినేసి పోవాలా, ఎందుకంటే దాని తర్వాత ఉంది ముసలి పండగ. ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు ముందుగా ప్రిపేర్ అవ్వండి మెడికల్కి పోవాలంటే. మెడికల్ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా, చాలా హార్డ్గా ఉంటుంది. యూరిన్, దిస్ వన్ ఈజ్ ఫర్ స్టూల్ టెస్ట్ అని చెప్తారనమాట. నాకు ఆడ అర్థం కాల. మళ్ళీ దాని తర్వాత మా తమ్ముడికి ఫోన్ చేసిన, మళ్ళీ వాడు చెప్పినాడు, ఇంకా ఇట్లరా ఏంద్రా రే, నేను ఏదో ఊరికే కామెడీ చేస్తున్నావు అనుకున్నాను కదరా, నిజమే కదరా అని. రోజైతే చెప్పాల్సిన అవసరం లేదు, నేనైతే కింద మీద పడ్డాను బాత్రూంలో వెళ్ళి. అది ఎక్స్ప్లెనేషన్ అంతా ఎక్కువగా ఉండకూడదని చెప్పేసి నేను బ్రీఫ్గా చెప్పినాను అనమాట. ఇంకా ఆ ఎక్స్పెక్టేషన్స్ అంతా మీకే వదిలేస్తున్నా, మీరు ఊహించుకోండి. ఆ మెడికల్ టెస్ట్లో మీరు కూడా ఉంటే ఎట్లా జరుగుంటుంది, ఆ 2 కప్పుల్లో ఏంద్రా ఇది అని ఎట్లా అనిపించుంటుందో కామెంట్ చేయండి. సరే అని ఇంకా అంతా అయిపోయింది. దాని తర్వాత వచ్చేసి స్కానింగ్ చేసినారు. సో అంతా అయిపోయి ఇంకా నేనైతే ఆ రోజు వచ్చేసాను. అప్పటి నుంచి గుండెలో టెన్షన్, మెడికల్ ఎట్లా అవుతుంది, ఏంది అని, అవుతుందా అవదా ఫుల్ టెన్షన్ అయిపోయింది.
ఏంద్రా 1 మంత్ అవుతాం 1.5 మంత్ అవుతాంతో కూడా వీళ్ళు నాకు తెచ్చి ఇవ్వడం లేదు. అకామా అదే సివిల్ ఐడి. అసలు మెడికల్ ఏమైంది అని టెన్షన్. అడుగుదామంటే ఇంకా వాళ్ళకి రిపోర్ట్ వాళ్ళకి వచ్చేస్తుంటుంది, అడుగుదామంటే ఇంకా వాళ్ళు ఉండరు. సో మొత్తానికి ఏదో ఇలా అయిపోయింది, మనకు సివిల్ ఐడి వచ్చేసింది. సో ఇది అనమాట మన సివిల్ ఐడి. సో ఇలా ఉంటుందబ్బా. కువైట్లో సివిల్ ఐడి కొట్టడం ఈజీ, ఖతర్లో ఇంకా ఈజీ, సౌదీలోనే చాలా కష్టం. మెడికల్ని దాటుకొని ఈ స్టేజ్కి ఏదో చేశాను. ఇంకా దాని తర్వాత మనకు ఉండేది లైసెన్స్ ఎప్పుడు చేపిస్తారో ఏమో తెలీదు. లైసెన్స్ అయితే చాలా లేట్ అవుతుందన్నమాట. నీ కొత్తగా వచ్చే వాళ్ళకే 8 months అవుతుందండి, 8 months 1 year అవుతుంది. అంటే ఇంకా ఆలోచించుకోండి, కొత్త రిటర్న్ డ్రైవర్ నేను, నాకు లైసెన్స్ కోసం ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. సో ఇదన్నమాట. ఇక సౌదీలో మెడికల్స్ అయితే ఇట్లా ఉంటుంది. ఇంకా ఎవరైనా సౌదీ కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే మెడికల్ గురించి ఏమేమి టెస్టులు జరుగుతాయి ఎవరైనా అడిగితే చెప్పడం లేదంటే వీడియో చూసేయండి, ఇంకా వాళ్ళ దాకా షేర్ చేయండి ఎవరెవరు కొత్తగా సౌదీకి వస్తున్నారో. ఇదన్నమాట. సో వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఉంటాం. మళ్ళీ బాయ్.